మార్నింగ్ 5:30 నుంచి నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ డైలీ నేను 5:30 కల్లా నిద్ర లేచేస్తాను. లేచేసి ఫస్ట్ చేసే పని ఏంటంటే టీ పెట్టేసుకుంటాను. ఎందుకంటే టీ తాగింది మనకి యాక్టివ్ రాదనమాట బాడీ. అందుకని ఫస్ట్ ముందు స్టవ్ మీద టీ పెట్టేసి తర్వాత పనులు స్టార్ట్ చేస్తానన్నమాట. అవి సిమ్లో పెట్టేసి నెక్స్ట్ పనులు స్టార్ట్ చేస్తానంటే ఏంటంటే ఇంక ఫ్రిడ్జ్లో ఆ రోజు టిఫిన్కి ఇంక పిల్లల స్కూల్కి ఉదయాన్నే కొంచెం హడావుడిగా ఉంటుంది. అంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేది ఏముండదు, తర్వాతే తీసుకెళ్ళి ఇస్తానండి నేను. ఇదివరకైతే నేను లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి చాలా హడావుడి పడేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నేను స్కూటీ నేర్చుకున్నాను అనమాట. అది నేర్చుకోకముందైతే వాళ్ళకి బాక్స్ ఇచ్చి పంపించేసేది ఉదయాన్నే. ఇప్పుడు నేనే వెళ్ళి తర్వాత ఆ టయానికి వాళ్ళకి క్యారేజ్ ఇచ్చేసి వస్తూ ఉంటానన్నమాట. పర్వాలేదండి, జాగ్రత్తగా చిన్నగా నేర్చేసుకున్నాను. అబ్బా నా వల్ల కాదనుకున్నాను, అదొక్కటి నేర్చుకున్నాను, చాలా హ్యాపీ. ఇంకా ఈ బాక్స్ ఇవన్నీ సర్ది పక్కన పెడుతున్నాను అనమాట. నైట్ కడిగి ఈ టేబుల్ మీద పెట్టేస్తానని చెప్పాను కదా, బాగా ఆరిపోతాయండి ఫ్యాన్ గాలికి అంతాను. సపరేట్గా పెట్టేస్తాను లంచ్ బాక్స్లు ఇటు వరకు, బాటిల్స్ ఇటు వరకు అనమాట. అవి నీట్గా ఆరిపోయినాక అవన్నీ సెట్ చేయాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. ఈ రబ్బర్ ఇవన్నీ తలకాయ నొప్పండి, ఇవన్నీ ఎందుకు తీసుకున్నాను అనిపిస్తుంది. పర్వాలేదు, ఇంకన్నీ సెట్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా దోసపిండి ఆ రోజు టిఫిన్ ఏంటంటే దోశ పోద్దాం అనుకున్నాను. ఎక్కువగా దోశే పోస్తానండి, ఎందుకంటే అదే ఈజీ అనిపిస్తుంది మార్నింగ్ స్కూల్ టైమింగ్స్లో. ఎందుకు వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇడ్లీ కూడా పెడతాను కానీ ఇడ్లీ ఇష్టంగా తినరనమాట. ఒక్కరోజు పెట్టంగానే మమ్మీ ఈ రోజైనా ఇడ్లీ రేపు కూడా ఇదే పెడతావా అన్నట్టు చూస్తారు నా ఫేసు. అందుకని ఏంటంటే దోశ ఎక్కువ నేను ప్రిపేర్ చేస్తాను. అంటే ఒక్కో రోజు ఒక్కో రకంగా వేసి ఇచ్చొచ్చు కదా, మామూలు సాదా దోశ, ఇంకొక 2 డేస్ తర్వాత మళ్ళీ ఎగ్ దోశ, అలాగే దోశలోనే మారుస్తుంటాను అనమాట కాంబినేషన్స్. అందుకని దోశ పిండి కూడా తీసి బయట పెట్టేసుకున్నాను. చట్నీ నేను 2-3 డేస్కి ఒకసారి వేసి పెట్టుకుంటాను. కారం ఆల్రెడీ ఉంటుంది, అది కూడా నేను 2-3 డేస్కి ఒకసారి కారం కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. ఆ విధంగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మటుకు. ఇక్కడ నాకు టీ రెడీ అయిపోయింది. ఇంక ముందుకి తాగేస్తే తర్వాత అనమాట నెక్స్ట్ పనులు. ఇంకేం ఉండదండి, బయట కొంచెం ఊడ్చేసి నీళ్లు చల్లి ముగ్గు వేసేయాలి. అది వేసేస్తే ఇంకా ఫ్రీ అయిపోద్ది. తర్వాత ఇంకా దోశ పోసేసేసి 6-6:30కి పిల్లల్ని లేపుతానమాట. పాపం వాళ్ళు బాగా నిద్రపోతుంటారు, అలసిపోతున్నారండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఒకటేమో ఎగ్జామ్స్ అంటారు, అవి అంటారు, అసలు వాళ్ళకి కొంచెం కూడా టైం ఉండట్లేదు. పాపం అనిపిస్తుంది వాళ్ళు చూస్తే. మన టైంలో మా చిన్నప్పుడు ఇంత హెవీగా వర్క్ ఎప్పుడు ఉండేది కాదు. హ్యాపీగా గవర్నమెంట్ స్కూల్స్లో దాన్నే మామూలుగా సబ్జెక్ట్స్ వరకే చదువుకొని హ్యాపీగా ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఐఐటి అంటారు, అవి అంటారు, ఆ ఎగ్జామ్స్ అంటారు, ఇంకా వాటితోనే సరిపోతుంది. పాపము చాలా బాధ వేస్తుంది. కానీ తప్పదు, ఇప్పుడు జనరేషన్ బట్టి, ఇప్పుడు ఉండేదాన్ని బట్టి అన్నీ వాళ్ళు అన్నీ రెడీ అవ్వాలన్నమాట. అందుకని ఇంకా అదండి విషయం. ఇంకా ఇక్కడ ఏంటంటే దోసపిండి కలిపి పెట్టేసుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం సోడా ఉప్పు అంటాం కదా, దాన్ని వేసేసి కలిపి పక్కన పెట్టేశాను. ఇక్కడ చూసారా, ఇంకా అసలుకి తెల్లవారనే లేదు, ఇంకా చీకటిగానే ఉంది. 6 అవుతుంది టైము, ఇంకా అస్సలు తెల్లవారదండి. అసలు చూడండి ఎలా ఉందో చీకటిగా బయట. ఇంకా వెళ్ళేసి ఇంకా నీళ్లు చల్లేసి ముగ్గేద్దాం వేయాలి కదా, ఇంకా అందుకోసం ఇంకా బయటకు వచ్చేసాను. బయట రోడ్లోనే ఉంటుందండి హౌస్ కొంచెం, అందుకని ఏంటంటే అయితే ఏం భయం ఉండదు, చాలా సేఫ్ అనమాట. ఎప్పటి నుంచో ఉన్నాం ఇక్కడే మేము, కాబట్టి మనకి అసలు ఏ ప్రాబ్లం ఉండదండి. అందుకని మారాలన్నా మారకుండా ఇక్కడే ఉండిపోయామన్నమాట, ఇదే ఇంట్లోనే. అందరూ బాగా తెలిసిన వాళ్ళు చుట్టుపక్కలంతా. అదండి, ఇంకా మా సొంత ఇల్లు కట్టుకుని దాకా వెళ్ళకూడదు అనేది నాకు, అదే చూస్తున్నాం. తర్వాత దేవుడి దయ ఇంకేంటంటే చిమ్మేసి ముగ్గేసేసి, అది వీడియో షూట్ చేయలేదులేండి, అంతా ఏదో నాకు సింపుల్గా వేస్తానండి డైలీ నేను. నాకేం పెద్ద ముగ్గులు రావు. చూసారా, ఇప్పుడే తెల్లవారుతుంది, భలే ఉంటుందండి ఆ టైంలో. అలా బయట అలా తిరగాలనిపిస్తుంది, కానీ తిరిగితే ఎలాగా, ఇంట్లో పనులు, ఇంకా పిల్లలు లేపాలి కదా, టైం అవుతుంది. అందుకని ఇంకా వచ్చేసామన్నమాట లోపలికి. అదండి, ఇంకా మార్నింగ్ రొటీన్ డైలీ ఎక్కువ ఇలాగే ఉంటుంది స్కూల్ టైమింగ్స్లో. 75-80% ఇలాగే ఉంటుంది నార్మల్గా అయితేను. ఇంకా దోశ పోసేస్తున్నాను, పిల్లలు లేచేస్తున్నారు ఇంక అక్కడ. వాళ్ళు ఇంకేంటంటే వాళ్ళకి నీళ్లు పెట్టేశాను, హీటరు
అవి కాగితే ఇంకా 1 బై 1 ఇద్దరు స్నానం చేసేస్తారు. ఈ లోపల నేను దోశ ప్రిపేర్ చేసేస్తే రెడీ అయిపోతుంది. ఇంక వాళ్ళ యూనిఫామ్స్, వాళ్ళకి స్నాక్ బాక్స్ ఒకటి, వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టేసి ఇంకా మా పాపకు తలదవ్వడము ఈ పనులు ఉంటాయన్నమాట. ఇదండి చట్నీ. నేను 2-3 డేస్కి ఒకసారి వేసి పెట్టుకుంటానన్నమాట బాక్స్లో. ఏం లేదండి, వేసే ముందు ఆ రోజు వేసుకోవడము, తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. నెక్స్ట్ డే ఏంటంటే మనకి లేస్తాను కదా ఉదయాన్నే, అప్పుడే తీసి బయట పెట్టేస్తాను అనమాట. 5:30 ఆ టైంలోనే వాళ్ళు తినబోయే టయానికి అది మామూలుగా వచ్చేస్తుంది చట్నీ లాగా. అది మళ్ళీ వాళ్ళు అందరం తిన్నాక మళ్ళీ మిగిలింది మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. అలాగే 2-3 డేసేనండి, ఎక్కువ రోజులు ఉంచను. తర్వాత మళ్ళీ వేసి మళ్ళీ అలాగే చేసుకుంటూ ఉంటానన్నమాట. డైలీ వేయాలంటే ఎక్కడండి, అది అవ్వదు కదా ఎవరికైనా. సేమ్ ఇలాగే అందరూ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా దోశ పోస్తున్నానండి. దోశ పోసేసి ఇంక పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిందాకా సరిపోతుందండి. వాళ్ళ పంతన మమ్మీ అది, మమ్మీ ఇది అంటారు, మమ్మీ డైరీ సైన్ అంటారు. ఇంక వాళ్ళతోనే సరిపోతుంది. వాళ్ళ చుట్టూరు తిరుగుతూ ఉండాలన్నమాట. అది ఎలాగో లంచ్ బాక్స్ పెట్టే ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఉదయాన్నే అది ఉంటే ఇంకా నేనైతే హడావుడిగా ఉండేదాన్ని. అసలు వీడియో కూడా షూట్ చేయలేకపోయాను. ఇన్ని రోజులు నేను చేయలేకుండా కారణం కూడా కొన్ని అందుకేనండి. విసుగు వచ్చేది ఉదయాన్నే ఇంట కెమెరా పట్టుకోవడము, ఆ లంచ్ బాధ్యత అందరు చేసేవాళ్ళు పాపం ఎలా చేస్తారో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా మావాడు ఏంటంటే బండి బయట పెట్టరా అంటే ఒక రౌండ్ వేసి వస్తానని ప్రతిరోజు ఇది ఒక అలవాటు అయిపోయింది వాడికి. వెళ్ళి ఒక రౌండ్ వేసేసి వచ్చి బండి ఆడు బయట పెడతాడు. ఇంక ఇక్కడ వాడికి నీళ్లు కాగుతున్నాయి అనమాట. పాప స్నానం చేసి వచ్చేసింది. ఇంకా వాడి కోసం నీళ్ళు అనమాట ఇవి. అవి కాగినాక ఇంక వాడికి పోసేస్తే వాడు కూడా స్నానం చేసేస్తాడండి. అదండి, నైటే బట్టలు అన్నీ కూడా ఉతికేసాను. నిన్న ఆ టబ్ క్లీన్ చేశాను కదా, వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ నీట్గా ఉందండి. వాషింగ్ మిషన్ ఇప్పుడు ఎంత బాగా ఉందో ఫ్రెష్గా. అందుకని నైటే వేసేసాను. కొంచెం లేట్ అయినా ఉదయాన్నే ఎందుకు పని హడావుడి, వాళ్ళు వెళ్ళిపోయినా ఇంకేదో పనులు ఉంటాయి, వేసేసామంటే కొంచెం ఆరిపోతాయి కదా మార్నింగ్ కల్లా అని. ఇప్పుడు ఎండ కూడా బాగానే వస్తుందండి. అసలు చలికాలం కూడా వెళ్ళిపోయినట్టే ఉంది. కొంచెం నా ఈవినింగ్ ఏమో చల్లగా ఉంటుంది, మళ్ళీ యథాప్రకారం ఆఫ్టర్నూన్ ఆ టైంకి బాగా ఎండ వచ్చేస్తుంది. నాకు ఎలా తెలుస్తుందంటే బట్టలు నాకు ఆరేదాన్ని బట్టి అర్థమవుతుందండి, తొందరగా ఆరిపోతున్నాయి. ఇంక పిల్లలకి అన్నీ రెడీ చేసేసాను అనమాట. బాక్సులు ఇంకా బ్యాగులు రెడీగా పెట్టేశాను. మా పాపకి ఇంకా రెడీ అవ్వడానికి అన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట. ఆమె వచ్చి రెడీ అయిపోతే ఇంక జడ వేసేస్తే అది కంప్లీట్ అయిపోతుందండి. అందరి ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉంటుంది చాలా వరకు. అదండి విషయం. ఇంకా నా మార్నింగ్ ఇలాగే ఉంటుంది ఎప్పుడు. ఇంకేదన్నా హడావుడి పనులు ఉన్నప్పుడు ఏంటంటే బాక్స్ ఉదయాన్నే ఇచ్చి పంపిస్తాను. లేదంటే ఈ మధ్య నేనే 90% నేనే తీసుకెళ్తున్నాను క్యారేజీ. శుభ్రంగా ఈ స్కూటీ నేర్చుకున్నప్పటి నుంచి అదొక హ్యాపీ అయిపోయిందనమాట. చాలా కష్టపడ్డానండి నేర్చుకునే దానికి మటుకు. ఫస్ట్ అసలు నేర్చుకోలేనేమో అని టెన్షన్ పడ్డాను, కానీ ఇప్పుడు బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసింది, బాగా తోలుతున్నాను అనమాట. నా పాత వీడియోలు చూసింటే మీకు అర్థమవుతుంది నేను ఎంత భయపడిపోయాను స్కూటీ తోలాలంటేనే. మా వారైతే నాకు నేర్పించడానికి ఎంత ట్రై చేశారో కానీ ఆయన వల్ల కాక వదిలేశారు. నీ ఇష్టం, ఎప్పుడొకప్పుడు నేర్చుకో అన్నట్టుగా. నాకు నేనే నేర్చుకున్నానండి. అసలు అది ఎలా వచ్చిందో కూడా నాకే చిత్రం అనమాట. ఇప్పుడు ఆ విధంగా అయిపోయిందనమాట అండి. ఇంకా పాపకైతే జడలు వేసేస్తున్నాను. ఈ 2 జడలు వేసేసి ఇదివరకు పైకి కట్టేదాన్ని అనమాట. ఏంటంటే పొడవుగా ఉండేది పాప జుట్టు ఇదివరకు. మొన్న తిరుపతికి వెళ్ళాము కదా, అప్పుడు పిడికెళ్ళి ఇచ్చేసాము, చాలా జుట్టు వరకు స్వామికి ఇచ్చేసామన్నమాట. అందుకని ఇప్పుడు పైకి కట్టేదానికి ఏమైందంటే కింద కుచ్చులాగా వస్తుంది కదా జడ, అసలు అవ్వట్లేదనమాట పైకి మడిచేదానికి. అది ఒక రోజు 2 రోజులు భలే కష్టపడ్డాను. ఇది మన వల్ల కాదు నాన్న, మేడం దగ్గర పర్మిషన్ తీసుకో, రిబ్బన్ కిందకే పెట్టి కట్టేస్తానని చెప్పి వాళ్ళ మేడంకి ఫోన్ చేసి చెప్తే, పర్వాలేదండి మామూలుగానే వేసి పంపించండి జడలు అని చెప్పింది. మా పాపకి ఎక్కడ లేని భయం అనమాట, పైకే గట్టు అని. నేను పర్మిషన్ తీసుకున్నాక ఆ పిల్ల హ్యాపీ అయింది. అప్పటి నుంచి 2 జడల కిందకి రిబ్బన్ కంపల్సరీ కింద పెట్టాలన్నమాట. అది పెద్ద ప్రాసెస్ ఉదయాన్నే ఆ పని చేయడం అన్నమాట. ఈ విధంగా పిల్లలు వెళ్ళిపోయిన దాకా నా ప్రాసెస్ ఇలా ఉంటుందండి. వర్క్ అంతాను, ఇంట్లో పనులు. లోపలైతే ఇంకా అసలుకి కసువులు ఏవి కూడా చిమ్మలేదనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక చిమ్ముతాను. అదండి ఈరోజు వర్క్. ఇంకా నెక్స్ట్ పిల్లలు ఇంక వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకోసారి ఏంటంటే నెక్స్ట్ పిల్లలు వెళ్ళినాక నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో నెక్స్ట్ వీడియోలో షేర్